తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. దివంగత నేత వైఎస్ఆర్ కుమార్తె మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి సోదరి శర్మిలమ్మ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది శర్మిలమ్మ అంటున్నారు. అట్లానే కడప ఎన్నికల్లో అంటే కడప జిల్లా రాజకీయాల్లో తనదైన పాత్ర ఈసారి పోషిస్తారు శర్మిల. కడప ఎంపీఆర్ పులివెందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి మీద శర్మిలమ్మ పోటీ చేయబోతున్నది ప్రచారం జరుగుతుంది. ఇది ఎన్నికలకు ముందు 175కి 175 కొడతామన్న జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల ముందు భారీ షాక్ తగిలిందనేసి అయితే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు అంశాన్ని? సాదాసీదాగా గెలిచేస్తే కిక్ ఉండదు. సో విపత్కరమైనటువంటి పరిస్థితుల్ని ఎదురొడ్డి హీరోగా నిలబడిన వాడే నాయకుడు అవుతాడు. ఆ నాయకుడే మా జగన్మోహన్ రెడ్డి గారు. ఏ పరిణామాలనైనా చాలా చిరునవ్వుతో హ్యాండిల్ చేయగలిగినటువంటి సమర్థుడైనటువంటి చాణక్యుడు. అది నేను చాలా జాగ్రత్తగా చెప్పగలుగుతాను. ఇక షర్మిలమ్మ గారి గురించి అంటారా, ఇద్దరూ తోడబుట్టిన వాళ్ళు. ఎవరి రాజకీయ ప్రస్థానం వాళ్ళు మార్గాలు వేసుకుంటున్నారు. వారి మార్గాల్లో ఈ రోజు వరకు కూడా ఎప్పుడు ఎక్కడ ఒకరినొకరు నిందించుకున్న వ్యవహారం కానీ, ఎక్కడా కూడా వేరే రకమైనటువంటి మాటలు మాట్లాడటం కానీ ఎప్పుడు ఎక్కడా జరిగింది లేదు. ఏది ఏమైనా రక్త సంబంధం గొప్పది. అయితే నేనైతే ఒక మాట గట్టిగా చెప్పదలుచుకున్నా. ఎక్కడ ఏది మాట్లాడినా కాంగ్రెస్ విషయానికి వస్తే, షర్మిలమ్మ గారి గురించి పక్కన పెడితే కాంగ్రెస్ విషయానికి వస్తే, కాంగ్రెస్ చేసినటువంటి దురాగతం, ఆంధ్ర రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయం, అడ్డగోలుగా విభజించినటువంటి పరిస్థితులు, ప్రత్యేక హోదా ఇవ్వకుండా మట్టి కొట్టినటువంటి సందర్భాలు ఈ రోజుకి కూడా కాంగ్రెస్కి క్షమించేటటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే లేరు. ఎందుకంటే ఆ బాధ ఈ రోజుకి మేము అనుభవిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్సీపీ ప్రత్యేక హోదా ఇవ్వమని ఏ సందర్భంలో అవకాశం వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సాయశక్తుల కేంద్ర ప్రభుత్వంతో ఆయనదైన శైలిలో ఆయన ఈ రోజు వరకు కూడా పోరాడుతూనే ఉన్నాడు. మరి మంచితనంతోనే అన్నీ సాధించాలి అని చెప్పేటటువంటి ఆ యొక్క మంచి నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయం చేస్తూ ముందుకెళ్తా ఉన్నాడు. సో నేను చెప్పేది ఏంటంటే, షర్మిలమ్మ ఉండడం వల్ల ఏంటి అనేది, లేకపోతే తెలంగాణలో ఆవిడ రాజకీయంగా ఆవిడ పార్టీని విలీనం చేసుకుంది అదంతా అంటే పక్క రాష్ట్రం గురించి మనకు వద్దమ్మా, మనం చూసుకుందాం అన్నట్టుగా చెప్పారే తప్ప షర్మిలమ్మ గురించి సింగిల్ కమెంట్ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు చేయనప్పుడు మాకు కూడా కమెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రెండోది వచ్చేటప్పటికి కాంగ్రెస్ పరంగా చూసుకుంటే, నేను ఇప్పుడు మీకు వివరించిందే, కాంగ్రెస్ని ఈ రోజుకి కూడా క్షమించడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే సిద్ధంగా లేరు. కాబట్టి షర్మిలమ్మ ఎక్కడ పోటీ చేసినా కూడా ఎవరి రాజకీయం వారిది. అంటే కుటుంబాన్నే జగన్మోహన్ రెడ్డి చేతుల్లో లేదు, అంటే సొంత చెల్లికే న్యాయం చేయలేదు, రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారు? అది కూడా సొంత చెల్లె వేరే పార్టీ తరఫున పోటీ చేస్తే ఎటువంటి మెసేజ్ వెళ్తుంది అనేసి విధంగా ఒక విధంగా అంటే వైఎస్ఆర్ కుటుంబం అంటే అందరూ కలిసి ఉంటారు. అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన స్వార్థానికి తన చెల్లిని తల్లిని వదులుకున్నాడు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అసలు ఈ టీడీపీ వాళ్ళకి అసలు మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కింద కార్యకర్త వరకు కూడా ఉందా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అసలు నీకు పిల్లనిచ్చినటువంటి మామకి నువ్వు వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీ లాక్కున్నప్పుడే నీ నైతిక విలువలు అనేవి పోయినాయి. రెండోది, వాడుకున్నన్ని రోజులు హరికృష్ణ గారిని వాడుకున్నావు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన శవాన్ని పక్కన పెట్టుకుని రాజకీయాలు చేయాలని చూసావు. అర్థమైందా? అలాగే నీ కొడుకు లోకేశం పులికేశం గారు తారకరత్నాన్ని పాదయాత్రలోకి పిలిచాడు, ఆయన ప్రాణాలు తీసేశాడు. మీరు నిలబట్టం కోసం, మీరు ఎదగడం కోసం, ఆఖరికి బ్రాహ్మిణి నిజంగా ఆ రోజున చంద్రబాబు నాయుడు చేసే దురాగతాలని ఆపలేదు అదేంటి భువనేశ్వరి. ఈనాడు మావగారి దురాగతాలని, మొగుడు దురాగతాలని ఆపకుండా బాలకృష్ణకి సైతం అన్యాయం చేసింది బ్రాహ్మణి. ఇందులో నిజంగా మేనత్త మేనగోళ్ళు ఇద్దరూ కూడా దొందే. అసలు ఈ ఫ్యామిలీ మొత్తం కూడా నందమూరి వంశానికి చీడ పురుగులు. నేను చెప్తా ఉన్నా. మరి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టే మరి పురంధరేశ్వరి గారిని మీరు చూసుకుంటే మొదట్లో కాంగ్రెస్, తర్వాత బీజేపీలోకి వెళ్ళిందే తప్ప, అయ్యో మా నాన్నగారు పెట్టినటువంటి పార్టీ, మా నాన్నగారు నడిపించిన పార్టీ అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్లో నుంచి లెక్క ప్రకారం టీడీపీలోకి వచ్చి ఆమె మనుగడ సాగించాలి కదా. బీజేపీలోకి ఎందుకు వెళ్ళింది? అయినా మా నాయకుడు ముందే చెప్పాడు,
వీళ్ళు ఎంతటి దారుణాలు చేస్తారంటే ఈ రాజకీయాలని కుటుంబాల్లో కూడా తీసుకొచ్చి కుటుంబాలు విడగొట్టడానికి కూడా వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు. రానయ్యున్న రోజుల్లో ఇలాంటివి కూడా జరుగుతాయి అని చెప్పని మా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పటం కూడా జరిగింది. అయినా మీరు ప్రస్ఫుటంగా పరిశీలిస్తే మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్టీఆర్ పలకరిద్దామని చెప్పని వెళ్తే కనీసం గుమ్మంలోకి రానివ్వలా. కానీ రక్త బంధానికి విలువిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతో ప్రేమతో నిన్న తన ఆడపడుచుని తన ఇంటికి తన మేనల్లుడి నిశ్చితార్థానికి పెళ్ళికి రమ్మనమని ఆ తల్లి ఆహ్వానిస్తే మళ్ళీ ఆయన కూడా ఇదయ్యారు. అట్లాగే నిన్న లోటస్ పాండ్కి వెళ్ళారు, తన సొంత ఇంటికి వెళ్ళారు. మరి అసలు ఇదేంటి ఈ టీడీపీ వాళ్ళు పెచ్చమొహాలని చెప్పాలా. రక్త బంధానికి విలువనిచ్చేటటువంటి వ్యక్తి షర్మిలమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఏమనుకున్నా ఏం చేసుకున్నా పార్టీలు రాజకీయాలు వేరు, జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలమ్మ బంధం వేరు. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో గెలవాలనే నేపథ్యంతో అయితే చాలా బహిరంగ సభలు ప్లాన్ చేశారు. ప్రతి ఎంపీ సెగ్మెంట్లో 2 బహిరంగ సభలు ఉండేలైతే ఒక షెడ్యూల్ అయితే తయారు చేశారు. గుడివాడలో కూడా బహిరంగ సభ పెడుతున్నారు. ఎట్లా ఉండబోతుంది గుడివాడ సభ? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో రావగానే మొదటి టార్గెట్ కొడాలి నాని అని అయితే వాళ్ళు చాలాసార్లు చెప్పడం జరిగింది. గుడివాడలో బహిరంగ సభ 4 సార్లు గెలిచిన కొడాలి నాని ఈసారి 5వసారి గెలుస్తాడా, ఓడిపోతాడా? ఈ సభ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంట? జగన్మోహన్ రెడ్డి గారి ఆ యొక్క డేర్నెస్లో ఆయన తరువాత అనేటటువంటి వాళ్ళల్లో కొంతమందిని చూసుకుంటే కొడాలి నాని గారు, పేర్ని నాని గారు, అట్లా రోజమ్మ, ఇట్లా కొన్ని ఫైర్ బ్రాండ్స్ ఉన్నాయి. వాళ్ళు అంత ఆషామాషి అయినటువంటి వ్యక్తుల